ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గ్రాండ్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఈ మ్యాచ్లో ఏకంగా 5 వికెట్లు తీసి న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. మరో రికార్డును సాధించాడు. ఇవే కాదు, వరుణ్ చక్రవర్తి పేరుతో పలు రికార్డులు ఉన్నాయి. 33 ఏళ్ల వయసులో టీమిండియాకు ఆడే ఛాన్స్ వచ్చినప్పటికీ తన ఫిట్నెస్ తో, తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీస్తున్నాడు. గతంలో సినిమాలో నటించి తన అభిరుచిని చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. వరుణ్ చక్రవర్తి 1991 ఆగస్టు 29న కర్ణాటకలోని బీదర్లో జన్మించాడు. తండ్రి పేరు వినోద్ చక్రవర్తి. ఈయన BSNL అధికారి. తల్లి మాలిని చక్రవర్తి. ఈమె గృహిణి. వినోద్ చక్రవర్తి మలయాళీ కాగా మాలిని కర్ణాటకకు చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. బీదర్లో తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టాడు వరుణ్ చక్రవర్తి. ఈయనకు ఒక సిస్టర్ ఉన్నారు. పేరు వందిత చక్రవర్తి. తండ్రి చెన్నైలోని అడయార్లో ఉద్యోగం చేసేవారు. ఇక వరుణ్ చక్రవర్తి చెన్నైలోని కేంద్రీయ విద్యాలయ CLRIలో సెయింట్ ప్యాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు. చిన్నతనం నుండి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. టీమిండియాకు ఆడాలని, టీమిండియా జెర్సీ వేసుకోవాలని కలలు కనేవాడు. స్కూల్లో క్రికెట్ ఆడుతుంటే తనకు ఎక్కువగా వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ వచ్చేది. అందులోనూ ధోని కీపింగ్ ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. అలా మొదట వికెట్ కీపర్ కావాలని భావించారు. ఛాన్స్ దొరికినప్పుడు బౌలింగ్ చేసేవాడు. అయితే వికెట్ కీపింగ్ కంటే కూడా వరుణ్ చక్రవర్తి తన బౌలింగ్ లో ఎక్కువగా వికెట్లు తీసేవారు. దీంతో స్థానిక కోచ్ వరుణ్ చక్రవర్తితో బౌలర్ గా ప్రయత్నించాలని చెప్పడంతో ఫాస్ట్ బౌలర్ గా మారాడు. స్కూల్లో పలు టోర్నీలు ఆడి ఆ టీం గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత క్రికెట్లో మరింత రాణించాలనే ఉద్దేశంతో కోచింగ్, ప్రాక్టీస్కే ఎక్కువ సమయం ఇచ్చేవారు. దీంతో చదువులో వెనుకబడ్డారు. అయితే ముందుగా చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు చెప్పడంతో చదువులో కొనసాగాడు వరుణ్ చక్రవర్తి. కొన్నాళ్లు క్రికెట్కు విరామం తీసుకున్నాడు. SRM విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. ఆ డిగ్రీ పూర్తయిన వెంటనే ఆర్కిటెక్చర్గా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం చేస్తూనే టెన్నిస్ బాల్తో టోర్నీలు ఆడేవారు. దీంతో తన సహజమైన ఆట తీరు మారిపోతుందేమోనని భయపడేవాడు వరుణ్ చక్రవర్తి. తాను ఉద్యోగం చేస్తున్నా క్రికెట్ పైనే మనసు లాగేది. దీంతో 2 ఏళ్లకే ఆ ఉద్యోగాన్ని వదిలేసి క్రికెట్ పై దృష్టి పెట్టాడు. 2017 ప్రారంభంలో పేస్ బౌలర్గా స్థానిక టోర్నీలో పాల్గొన్నాడు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్రోమ్ బెస్ట్ క్రికెట్ క్లబ్ టోర్నీ. ఈ టోర్నీలో పేస్ బౌలర్గా క్రికెట్ ఆడడం ప్రారంభించి తన బౌలింగ్తో పలు వికెట్లు తీశాడు. ఆ క్రమంలోనే మోకాలి కండరం పట్టేసింది. దీంతో 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత మరో టోర్నీలో పాల్గొన్నారు. పలు వికెట్లు తీశారు. అయితే మోకాలి సమస్య తిరగబెట్టింది. దీంతో డాక్టర్ సూచన మేరకు స్పిన్ బౌలింగ్ వైపు మొగ్గు చూపాడు. రోజుకు 12 గంటలకు పైగా ప్రాక్టీస్ చేయడంతో పాటు కోచ్ల సహకారంతో స్పిన్నర్గా మారాడు. అలా ఫేస్ బౌలర్ నుండి స్పిన్నర్గా మారాక తొలిసారిగా చెన్నై లీగ్ లోయర్ డివిజన్లో జూబ్లీ క్రికెట్ క్లబ్ తరపున 4వ సీజన్లో ఆడే అవకాశం వచ్చింది. ఆ సీజన్లో 7 మ్యాచ్లలో 31 వికెట్లు పడగొట్టాడు. ఆ టైంలోనే తన స్పిన్ బౌలింగ్లో 7 వైవిధ్యాలు కలిగి ఉండేలా తనను తాను మార్చుకున్నాడు. బ్యాట్స్మెన్ ని బట్టి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించేవాడు. తన ప్రత్యర్థి జట్టులోని బ్యాట్స్మెన్ బ్యాటింగ్ ను ఎక్కువగా పరిశీలించేవాడు. ఒక్కో బాల్ ఒక్కో విధంగా వేసేవాడు. దీంతో బ్యాట్స్మెన్ ఆ బౌల్ ని అంచనా వేయలేకపోయేవారు. అలా మిస్టీరియస్ స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్నాడు వరుణ్ చక్రవర్తి. స్థానిక టోర్నీలో పలు వికెట్లు తీశాడు. ఆ ప్రతిభతోనే తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో తొలిసారిగా అవకాశం వచ్చింది. ఆ టోర్నీ వరుణ్ చక్రవర్తి కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. 2018 తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా మదురై ప్యాంథర్స్ తరపున ఆడిన వరుణ్ చక్రవర్తి ఆ టోర్నీలో మొత్తం 40 ఓవర్లు వేసి 8 వికెట్లు పడగొట్టాడు. మిస్టీరియస్ స్పిన్నర్ గా గుర్తింపు పొందారు. మరోసారి కరైకుడి కాలై తరపున ఆడారు. అదే టైంలో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీంలకు నెట్ బౌలింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ టైంలోనే సెలెక్టర్ మెంబర్ కమ్ క్రికెటర్ అయిన సునీల్ నరేన్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ ను చూశాడు. పలు టీంలకు ఆయన బౌలింగ్ ను చూపెట్టారు. అప్పటికే పలు రికార్డులు కూడా సాధించిన వరుణ్ చక్రవర్తి సెలెక్టర్ల దృష్టిలో పడ్డారు. అలా 2018 సెప్టెంబర్ 12న తొలిసారిగా స్టేట్ తరపున ఆడే అవకాశం వచ్చింది. ఆ టోర్నీలో తమిళనాడు తరపున లిస్ట్ A ద్వారా అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లో గుజరాత్ పై ఆడారు. ఈ టోర్నీలో తానేంటో నిరూపించుకుని అందరినీ ఆకర్షించాడు. ఆ టోర్నీలో రాణిస్తే టీమిండియాకు ఆడవచ్చనే లక్ష్యంతో తన బౌలింగ్ ని మరింత మెరుగుపరుచుకున్నాడు. ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, గూగ్లీ, క్యారమ్ బాల్, స్లైడర్, ఫ్లిప్పర్, టాప్ స్పిన్నర్ వంటి 7 బౌలింగ్ వైవిధ్యాలు చూపేవాడు. అది మాత్రమే కాదు, ప్రత్యర్థి టీంలోని బ్యాట్స్మెన్ వీడియోలను చూసి వారి బ్యాటింగ్ పై అంచనాకు వచ్చేవారు. ఒక్కో రోజు రాత్రంతా ఆ వీడియోలు చూస్తూ ఓ పేపర్ పై ఆ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ స్టైల్ ని,
అతనికి బౌలింగ్ వేయాల్సిన విధానాన్ని మ్యాచింగ్ చేసుకుని చూసుకునేవాడు. అలా తన బౌలింగ్ ను ఎప్పటికప్పుడు వైవిధ్యంగా మార్చుకుంటూ వచ్చాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్లలో 22 వికెట్లు తీశాడు. తద్వారా ఆ టోర్నీలో ఆ సీజన్లో తమిళనాడు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. అదే సీజన్ అంటే 2018-19లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తన ప్రతిభతో పలు వికెట్లు తీశాడు. మొత్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్, లిస్ట్ ఏ క్రికెట్లో కలిపి 26 మ్యాచ్లు ఆడిన వరుణ్ చక్రవర్తి 66 వికెట్లు తీశాడు. అదే సమయంలో లిస్ట్ ఏలో మొత్తం 13 ఇన్నింగ్స్లో కలిపి 115 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 32. అలా ఓవైపు తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు తీయడమే కాదు, డాట్ బాల్స్ ఎక్కువ వేయడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే టీమిండియా క్రికెటర్ అశ్విన్ సహకారం లభించింది. ఆయన సూచనలతో తన నైపుణ్యాన్ని మరింత పెంచుకున్నారు వరుణ్ చక్రవర్తి. తమిళనాడు ప్రీమియర్ లీగ్, విజయ్ హజారే ట్రోఫీ, రంజీ ట్రోఫీల్లో ఆడిన వరుణ్ చక్రవర్తి గ్రూప్ దశలో 4.2 ఎకనామీ రేట్తో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా నిలిచాడు. 10 ఇన్నింగ్స్లలో ఏకంగా 125 డాట్ బాల్స్ వేసిన రికార్డ్ కూడా వరుణ్ చక్రవర్తిదే. ఇక 2019 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన వేలంపాట్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సీజన్లో కింగ్స్ 11 పంజాబ్ జట్టు వరుణ్ చక్రవర్తిని 8.4 కోట్ల రికార్డ్ ధర పెట్టి దక్కించుకుంది. వాస్తవానికి వరుణ్ చక్రవర్తిని అంత ధర పెట్టి కొనుగోలు చేస్తారని ఎవరూ భావించలేదు. ఎన్నో అంచనాల మధ్య వరుణ్ చక్రవర్తిని దక్కించుకున్న కింగ్స్ 11 పంజాబ్కి వరుణ్ చక్రవర్తి విషయంలో నిరాశే మిగిలింది. ఆ సీజన్లో తన మొదటి ఓవర్లోనే 25 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్లో అరంగేట్రం చేసి మొదటి ఓవర్లోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా నిలిచాడు. ఆ తర్వాత సీజన్లో అంటే ఐపీఎల్ 2020లో సగం ధరకే కోల్కతా నైట్ రైడర్స్ వరుణ్ చక్రవర్తిని దక్కించుకుంది. ఆ సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రికార్డ్ నెలకొల్పాడు. అప్పటి నుండి కోల్కతా నైట్ రైడర్స్కి ఆడుతున్నాడు వరుణ్ చక్రవర్తి. ఆ క్రమంలోనే 2020లో అంతర్జాతీయ క్రికెట్కు ఆడే అవకాశం వచ్చింది. ఆస్ట్రేలియాలో టూర్కి ఎంపికయ్యాడు. T20 ఆడాడు. అయితే ఆ టోర్నీలోనే వేలికి గాయం కావడంతో టీం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. 2021లో ఇంగ్లాండ్ టోర్నీకి మరోసారి ఎంపిక చేసినా విఫలమయ్యాడు. ఫిట్నెస్ సమస్యతో జట్టుకు దూరమయ్యాడు. తరువాత శ్రీలంకతో వన్డే మ్యాచ్లో ఆడే అవకాశం వచ్చింది. అప్పటి నుండి ఫామ్లోకి వచ్చాడు. ఆ తరువాత ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో 14 వికెట్లు పడగొట్టాడు. అది కూడా రికార్డే. ఆ తరువాత T20 ప్రపంచ కప్ ఆడే ఛాన్స్ కూడా దక్కించుకున్నాడు. మొత్తం మీద 33 ఏళ్ల వయసులో టీమిండియా జట్టుకు ఆడే ఛాన్స్ దక్కించుకున్న రెండో ఆటగాడిగా నిలిచిన వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం టీమిండియా మిస్టీరియస్ బౌలర్ గా జట్టుకు విజయాన్ని అందిస్తున్నాడు. అంతకుముందు 1974లో ఇంగ్లాండ్లోని లీడ్స్ లో జరిగిన టోర్నీలో మన జట్టులో చోటు దక్కించుకున్నాడు ఫరూక్ ఇంజనీర్. అప్పటికి ఆయన వయసు 36 సంవత్సరాలు. టీమిండియా చరిత్రలో అంతర్జాతీయ వన్డేలకు అరంగేట్రం చేసిన అతి పెద్ద వయస్కుడిగా ఆయన పేరే చెబుతారు. ఆయన తర్వాత రెండో వాడు వరుణ్ చక్రవర్తి. మొత్తంగా చూస్తే 18 T20 మ్యాచ్లు ఆడి 33 వికెట్లు, 2 వన్డేలు ఆడి 6 వికెట్లు, 91 ఐపీఎల్ మ్యాచ్లలో 106 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా జరిగిన న్యూజిలాండ్ మ్యాచ్లోనూ 5 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే ఇవన్నీ క్రికెట్ రికార్డులైతే వరుణ్ చక్రవర్తి 2014లోనే అంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్న సమయంలోనే ఓ సినిమాలో నటించారు. 2014లో విష్ణు విశాల్ హీరోగా, శ్రీదివ్య హీరోయిన్ గా వచ్చిన ఆర్య నిర్మించిన జీవా సినిమాలో DCI క్లబ్ క్రికెటర్ గా అతిథి పాత్రలో నటించారు వరుణ్ చక్రవర్తి. ఇక వరుణ్ చక్రవర్తి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే తన క్లాస్మేట్ నేహా కడేకర్ ను 2020 డిసెంబర్ 11న వివాహం చేసుకున్నారు. ఈమె ముంబైకి చెందిన అమ్మాయి. ఈమె 1995 జనవరి 4న జన్మించారు. అయితే నేహా కడేకర్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఆమె ఇన్స్టాలో కేవలం హాబీ, ఫోటోగ్రఫీ, టూర్స్, క్రికెట్ కి సంబంధించిన అంశాలనే పోస్ట్ చేస్తారు. ఆమె ఆర్కిటెక్ట్. ఇక వరుణ్ చక్రవర్తి, నేహా కడేకర్లకు 2022లో అబ్బాయి పుట్టారు. పేరు ఆత్మన్ అని పెట్టారు. మొత్తం మీద లేట్ గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన తన వైవిధ్యమైన బౌలింగ్ తో రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు వరుణ్ చక్రవర్తి. ఆయన రానున్న కాలంలో మరింత రాణించాలని, లైఫ్ లో హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఇవి వరుణ్ చక్రవర్తికి సంబంధించిన విశేషాలు.